కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన లేబర్ కోడ్ రద్దు చేయాలని, నూతన విత్తన చట్టం, విద్యుత్ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని, ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని సిఐటియు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహించిన సార్వత్రిక సమ్మె విజయవంతమైంది. పల్నాడు జిల్లా కేంద్రం నర్సరావుపేట పట్టణంలోని పలు కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు, కార్మికులు, ఏపీడబ్ల్యూజేఎఫ్, యూటీఎఫ్, ఏపీటీఎఫ్ నాయకులు, స్కీమ్ వర్కర్లు పాల్గొని నర్సరావుపేట పట్టణం వెనుకొండ రోడ్డులోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ కార్యాలయం వద్ద నుండి మల్లమ్మ సెంటర్ మీదుగా స్టేషన్ రోడ్లోని గాంధీ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన సమ్మె శిబిరం వరకు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రదర్శన అనంతరం సిఐటియు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ ఆంజనేయుల్ నాయక్ అధ్యక్షతన జరిగిన సభలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ముజఫర్ అహ్మద్, పలువురు కార్మిక సంఘాల నేతలు ప్రసంగించారు. రైతులు, కార్మికులు, స్కీమ్ వర్కర్లు పేద ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలి కార్పొరేటర్ల కోసం పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు, ఏఐటియుసి, అనుబంధ కార్మిక సంఘాలు, మున్సిపల్ కార్మికులు, ఆశా, అంగన్వాడీ, వ్యవసాయ, జర్నలిస్టు సంఘాలు, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం పైన మరి ఈరోజు ఎంత వ్యతిరేకత ఈ లేబర్ కోడ్స్ పైన ఉందనేది తెలియజేస్తుంది. కాబట్టి ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ 4 లేబర్ కోడ్స్ ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. భారతదేశ వ్యాప్తంగా కార్మిక, కర్షక, రైతు, కూలీ అలాగే అన్ని ప్రజా సంఘాలు మరి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది. మరి దీంట్లో భాగంగానే పల్నాడు జిల్లాలో మరి ముఖ్యంగా నర్సరావుపేట పట్టణంలో ఈ సమ్మె చాలా ఉధృతంగా జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగానే అన్ని ప్రభుత్వ కార్యాలయాలు మూసివేయడం జరిగింది. అలాగే ఏదైతే రైతులు, కార్మికులు ఉన్నారో వాళ్ళంతా ఈరోజు ర్యాలీగా జరిపి దీన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సుమారు 30 కోట్ల మంది పైగా కార్మికులు, రైతులు, అసంఘటిత రంగ కార్మికులు అలాగే ఉద్యోగస్తులు కూడా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక చట్టాలను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఈరోజు సమ్మెకు పిలుపునిచ్చారు. అందులో భాగంగా ఈరోజు నర్సరావుపేట పట్టణంలో కూడా అనేక ప్రజా సంఘాల, వామపక్షాల ఆధ్వర్యంలో ఈరోజు సమ్మెను జయప్రదం చేయడం జరిగింది. ముఖ్యంగా నేడు కేంద్ర ప్రభుత్వం రైతులకు సంబంధించిన అనేక ఒప్పందాలను, రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా పెద్ద ఎత్తున అమెరికా ట్రంప్తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడంతో పాటు కార్మికులు ఎన్నో ఏళ్లుగా పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో కార్పొరేట్ కంపెనీలకు అనుకూలమైన చట్టాలను తీసుకువచ్చి రైతులను వెట్టి చాకిరీ చేయించే విధానాలు తీసుకొచ్చారు. ఈ విధానాలను ప్రజా సంఘాలుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.